ఒక్కనే ఊపుకున్నావు? లేదన్న పొలం కాడికి వచ్చిన పొద్దుగా ఎటువైనా బొట్టు పెట్టినావుగా. ఏం లేదురా కమన్పూర్కి పోయేస్తాను. కమన్పూర్ ఎందుకే? కమన్పూర్లో ఆదివారం టెంపుల్ ఉన్నది కదరా, అందుకోసం పోయేద్దామని వచ్చిన. కమన్పూర్లో ఆ గుడి ఎక్కడిది? అది గత కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నదిరా. ఆ గుడి గురించి నీకు తెలియదారా? తెలియదు అన్న, చెప్పుద్దా? చెప్పన్న. సుమారు 600 సంవత్సరాల కిందట ఒక మహర్షి ఆదివారం మూర్తి దర్శనం కోసం అని ఒక కాలంలో చెప్పుకున్నారు. అంతే కాకుండా భూ వివాదాలతో బాధపడే వారికి కూడా ఆ స్వామివారికి ముడుపు కట్టడం వల్ల చాలా మందికి తమ సమస్యలు దేవునికి చెప్పుకోవడం వల్ల నెరవేరుతాయని భక్తుల ఒక నమ్మకం. ఎంత ప్రత్యేకత ఉందా అన్న? ఉన్నదిరా, ఉండబట్టే పోయినా కారా నేను. అవునా అన్న? 2 రోజుల నుంచి ఉంటాను కానీ నాకు ఆ గుడి ఉందని తెలియదు, పోవాలి ఒకసారి. సరే అన్న, మరి నేను పోతాను, ముచ్చట బంద్ చేయాలి. యాందిరయ్యా యాం చేస్తున్నా? ఏం చేస్తారా ఈడ? ఏం లేదా నువ్వు గడువు చూసేస్తాను ఓసిర్రా. ఏం లేదా నువ్వు గడువు చూసేస్తాను ఓసిర్రా. ఇద్దరు రోజు రవ్వుకొని పోసినావా? ఇద్దరేం పోసినావా అన్న? ఒక్కనే పోసిరారా? ఒక్కనే మొత్తామా అన్న? నువ్వేం మాట్లాడుతావే? మరి ఇద్దరికి ఒకసారి వచ్చింది ఎవరా? ఏమో కానీ ఎటు పోయేస్తాను అన్న? ఇంకెటు పోతారా? పెళ్లి సంబంధం ఇట్లా రావచ్చు, పోతాను మంచిగా రాడానిగా. ఇప్పుడు ఎక్కడిదిరా? ఇప్పుడు లేదు. ముడి కింద 30 ఏళ్ళు వచ్చినాయి, ఇంకెప్పుడు చేసుకుంటావే పెళ్ళి? ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఇప్పుడేం ఎగురుతాం వచ్చిందిరా, చేసుకుంటా, టైం ఉన్నది ఇంకా. ముదిరిపోయిన బెండకాయ ఎప్పుడు అనుకుంటే ఏం లాభే అన్న? ముదిరిపోయిన బెండకాయ గట్టుకుంటుందిరా, నీకు ఏం ఎరక? ఏ ఆపురాన్న మీ పెళ్ళోళ్ళు పెళ్ళి అంటారు, అదే ఎటుపోతాను నువ్వు? దీపావళి కారా, పెద్ద పెళ్ళిలా కిలోల చొప్పున బాంబులు అమ్ముతారట, తీసుకురాని పోతాన్నా. వస్తావా మరి నువ్వు? కిలో చొప్పున ఎంతకి ఇస్తారా కిలోకి? మరి కిలోకి 300 గంజాన తక్కువ నాన్న, మరి తీసుకొచ్చుకున్నాం పని నేను వస్తాం. మరి వస్తావారా? అబ్బా నాకు వీలు కాదు, మీరు దేరా నా వచ్చిన వాళ్ళ పైసలు ఇస్తా. సరే మరి ఇద్దరం పోదాం పారా మరిగా. సరే మరి పోదాం, కానీ పెట్రోల్ నాన్న బండ్లే. మరి నిన్ననే 100 రూపాయలు కొట్టించిండ్రా, ఒక్కటే కిలోమీటర్ వేయనా, ఒక్కటే వేయండిరా. పుడిచిందాని ఇప్పుడే? ఉందిరా. సరే అన్న పోదాం పా, నాకు మళ్ళీ వచ్చినాక పని ఉన్నది, తొందర వద్దాం పా. A few moments later. అంతా పరిచయం ఇంటికి గడగడ అంటాను, మరి పోనా పోయేస్తే దూరం పోతే ఆగేటట్లేదు, ఇక్కడనే పోతారు. పిసోడా బాంబు వెంటనే పెడితే గారా కింద.
ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా పిసోడా ఎంత పని చేస్తావురా? ఇంకా అయ్యో నా ముడ్డు కింద పెట్టలేగారా. A few minutes later. మా బొత్త బాగా ఎన్నే ఉన్నాడుగా. ఇది బొత్త యాదగిరి గుట్ట. గుట్ట లెక్కన ఉంది, ఆ గుట్ట కింద బాంబు పెట్టే పోతా. గాఢ నిద్ర ఉన్నాడు, పెట్టే పోతా బాంబు. అక్క అందరు పత్రం అలుగుతానే నా పత్రం అలుగుతుంది. ఏంది అసలు పిసోడేమో చేస్తాడుగా. అమ్మ జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. నా కొడుకు పడ్డాడుగా. నా కొడుకు చుట్టకైతే ఏం కాలేగా. నాకేమైందని అడిగారు కానీ బొత్తకేమైందని అడుగుతారు వాళ్ళు అమ్మిడి కొడుక. ఇన్ని రోజులు కాపాడుకున్నదిగా బొత్త. ఆ బొత్త కాపాడుకుని ఏమన్నా అయిందా అని. సరే లే కొడుతాం. లే మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. A few moments later. అరే దీపావళి గారు మరి బాంబులు తెచ్చుకోవద్దా? నువ్వే పెద్ద పెద్ద బాంబులు ఎత్తావు, ఇంకా నీకు బాంబులు ఎందుకే? ఏంటి బ్రో అంత మాట అన్నావు? అవి ముద్దపప్పు తిన్నప్పుడే వెళ్తాయిరా. రోజు తింటానా? రోజు వెళ్తాను. ఏంది అంత మురుగు వాసన వస్తుంది. అరే ఇయ్యాల సూత అదేరా. అది ఇయ్యాలటి పప్పు లెక్క లేదే. అగో వాళ్ళు మళ్ళీ వచ్చిర్రు. అగో ఇయ్యాలటి పప్పేరా. ఇదేంది ఇదే ఇది నేను చూడలా. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. అరే ఎపిసోడ్ పెడితే పెట్టిండు కానీ పీళ్ళు పెట్టిపోయింది కారా. అరే నోట్లేమో తలుగుతాంది కారా. అరే ఈడోడో బబ్బరి పప్పు తిని బద్దలకు బద్దలే వేయండిరా. నాకు సుధేమో తలుగుతుంది. అరే ఈ పప్పు ఉడకనా ఉడకలేరా? నా పప్పు అయితే ఉడికింది. సరేరా మరి ఇంటికి పోయి తానం చేసి మరి బాంబులో కోదాం అంటే ఇక పోదాంపా. సరే పారా మరి తానం చేసి మనం నువ్వు పా. గింత గబ్బుగా అంత వాసన వస్తుంది. అరే వీళ్ళకి చెప్తే ఊళ్ళంతా ఇజ్జత్ ఇస్తారా. మరి ఏం చెప్పుదాం వీళ్ళకి? అరే పప్పు అని చెప్పుదాం రా. మరి అమ్ముతారా అని మరి? నమ్మపోతే ఏం చేస్తారా? సరే మరి నువ్వే చెప్పేదోటి. ఏమైందా అని అడిగితే ఏం చెప్తలేరు, గుసగుసలు పెట్టుకుంటారు. ఏం లేదురా, అన్నం తినంగా పప్పు పడ్డది మీద. అన్నం తింటే ఇద్దరు వినబడుతుందా అని. పప్పేరా.
పప్ప లేకపోతే తిన్నాక వచ్చిన పప్ప ఏదో పప్పు తీరా మాకు పని ఉండేది మేము పోవాలి జరుగుతుంది. అన్న పప్ప అని చెప్పి మంచి పని చేసినావు, లేకుంటే వాళ్ళు ఊరంతా సాటించుతారు. అవునరా, అందుకే పప్పు అని చెప్పి కవర్ చేసి తెల్లగాళ్ళు ఉందిగా పోతాగా చూడాలి. బాబీ ఏమ్మా ఎటు పోతాను ఒక దమ్ పట్టిపోతుందా? మానవ ఉందా బాబీ ఇలా పండుగ రోజులు తాగుతారా? తాగేటోళ్ళకి ఏం పండుగ ఉంటుంది బాబాయ్? ఏం కాదు మా వచ్చి దమ్ పట్టిపోతుందా పండగ అంటావు? తాగిన అనుకో మా అమ్మ ఇంటికైనాక దంచుకుంటుంది. తిరగాలి కాదు దమ్ పెట్టడానికి. అంతే అంటావా బాబాయ్? ఇంటికైనాక తానం ఏమవుతారా? ఏం కాదు పో, ఆగొట్టు పో దమ్ము. మా మామ గింతగానో అన్నప్పుడు నేను దమ్ము పట్టదు. జిల్లేమో చేస్తారుగా ఇలా మెల్లగా పోయి గడనుకుంటాను. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుండ్రా. గిడ బాగున్నాడు అన్న గీ బామ్మకి ఏమైంది చూడు. పొద్దున పీసోడేమో పీ తినిపించింది, ఈ పీసోడేమో మీద బాంబులు ఎత్తాడు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఇలా అందరు నాగాండాన తయారయ్యా. అయినా కూడా వదలలేదు నాకు. అరే అద్దంటే మళ్ళీ ఇద్దరు అన్నాడు.